హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేకుండా వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకే ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆరోగ్య శాఖ రిక్రూట్మెంట్ ప్రకటన జారీ చేసిందండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ పోస్టుల వివరాలు అనేవి మొత్తం అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి చేత జనరల్ రిక్రూట్మెంట్ ప్రకటన జారీ చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకే ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిన్న ఈ నోటిఫికేషన్ అనేది ఆరోగ్య శాఖ జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చండి. మల్టీ జోన్ లెవెల్ పరిధిలో ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే లింక్ మరియు ఇతర ముఖ్య తేదీలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను mhrb.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రారంభ తేదీ జూలై 14, 2025, చివరి తేదీ జూలై 25, 2025 సాయంత్రం 5 గంటల వరకు గడువు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి యొక్క అప్లికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉన్నట్లయితే జూలై 26, 2025 నుండి జూలై 28, 2025 వరకు అంటే 2 రోజులు ఎడిట్ చేసుకునేందుకు గాను అవకాశం అయితే కల్పించబడిందండి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు స్వీకరణ అయితే కల్పించబడిందండి. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 48. పోస్ట్ పేరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అండి. ఇవి మల్టీ జోన్ 1 యందు 19 వేకెన్సీస్, మల్టీ జోన్ 2 యందు 23 వేకెన్సీస్, మొత్తంగా 42 వేకెన్సీస్ అనేవి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అయితే ఉన్నాయండి. ఇక ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ యందు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అనేవి మల్టీ జోన్ 1 యందు 2 వేకెన్సీస్, మల్టీ జోన్ 2 యందు 4 వేకెన్సీస్, మొత్తంగా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ యందు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వేకెన్సీస్ 42 భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ యందు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అనేవి 6 భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రకటన ద్వారా 48 ఖాళీలను పూర్తిగా భర్తీ చేయడానికి అయితే ఈ ప్రకటన అయితే జారీ చేశారు. ఇక స్కేల్ ఆఫ్ పే కానీ చూసుకున్నట్లయితే ఎంపిక కాబడిన అభ్యర్థులకి 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు నెలకి వేతనం అందజేయడం అయితే జరుగుతుందండి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది అభ్యర్థులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. అభ్యర్థులకి వారి యొక్క 100 పాయింట్స్కి అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే ఉంటుందండి. 100 పాయింట్స్లో 80 పాయింట్స్ అనేవి వాళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి అయితే కేటాయించబడతాయండి. మిగతా 20 మార్కులు అనేవి 20 పాయింట్లు అనేవి వారు ఇదివరకు స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదా ప్రోగ్రామ్స్లో అందే కానీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్స్డ్ ప్రాతిపదికన పనిచేసినట్లయితే అటువంటి అభ్యర్థులకి 20 పాయింట్లు అయితే కేటాయించబడతాయండి. ఇక దీనికి సంబంధించి రూరల్ ట్రైబల్ ఏరియాస్లో పనిచేసిన అభ్యర్థులకి అయితే 6 నెలలకు గాను 2.5 మార్కులు కేటాయించబడతాయండి. ట్రైబల్ ఏరియాస్లో ప్రతి 6 నెలలకి 2 మార్కులు కేటాయించబడతాయండి. అదేవిధంగా రిమైనింగ్ పాయింట్స్ అనేవి ఓన్లీ 6 మంత్స్ కంప్లీట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుందండి. ఎవరికైనా 6 నెలల కంటే తక్కువ సర్వీస్ అవుట్సోర్స్డ్ ప్రాతిపదికన కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ ఉన్నట్లయితే అటువంటి వారికి 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్న వారికి అయితే ఎటువంటి పాయింట్స్ కేటాయించబడవండి. ఇక అదేవిధంగా విద్యార్హత కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డెంటల్ సర్జన్ అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా తెలంగాణ డెంటల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాల్సి ఉంటుందండి. ఇక మెరిట్ లిస్ట్ అనేది బోర్డు అంటే మన తెలంగాణ వైద్య విధాన పరిషత్ బోర్డు వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయబడుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు ఆన్లైన్లో వారి యొక్క ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేటు, MBBS యొక్క మార్క్స్ మెమో, BDS సర్టిఫికేటు, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ 1 నుంచి 7వ తరగతి వరకు ఇవన్నీ కూడాను ఆన్లైన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. అదేవిధంగా BC అభ్యర్థులు అయితే ఎవరైనా నాన్ క్రిమిలేయర్ కేటగిరీ క్లెయిమ్ చేసినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా PH అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికేట్ కూడాను పెట్టవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించిన విద్యార్హత వివరాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక ఏజ్ లిమిట్ వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క మినిమం వయసు 18 సంవత్సరాలు గాను మ్యాక్సిమం వయసు 46 సంవత్సరాలు గాను ఉండాల్సిందిగా తెలపడం జరిగింది. ఈ ఏజ్ లిమిట్ అనేది జూలై 1, 2025 తేదీని ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందండి. ఇక అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకి తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి గరిష్ట వయోపరిమితి అందు సడలింపు కూడా ఇవ్వడం జరుగుతుందండి.
PH అభ్యర్థులకి అయితే గరిష్టంగా 10 సంవత్సరాల సడలింపు ఇచ్చారు. SC, ST, BC, EWS అభ్యర్థులకి అయితే 5 సంవత్సరాల సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఎంపిక విధానంగానే చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి రాతి పరీక్ష కూడా నిర్వహించడం లేదండి. మొత్తంగా 100 పాయింట్ల ప్రాతిపదిక నియామకాలు అయితే నిర్వహిస్తారు. అక్కడ మీకు విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభకు గాను 80 పాయింట్లు అయితే కేటాయించడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైనా గవర్నమెంట్ ఇతర సంస్థల్లో కానీ పనిచేసిన వాళ్ళకైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన సేవలు అందించిన వారందరికీ కూడాను 20 పాయింట్లు అయితే కేటాయించడం జరుగుతుందండి. ఇక దరఖాస్తు విధానం అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ చెల్లించవలసి ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఫీ అనేది 500 రూపాయలుగా ఉంటుందండి. ఎటువంటి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఏ కేటగిరీ అభ్యర్థులకు కూడా ఇవ్వడం అయితే జరగలేదు. ప్రాసెసింగ్ ఫీ అనేది 200 రూపాయలు ఉంటుందండి. ఈ ప్రాసెసింగ్ ఫీ అయితే మాత్రము SC, ST, EWS, BC, PH, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులందరికీ కూడా సడలింపు ఇచ్చారు. అదేవిధంగా 18 నుంచి 46 సంవత్సరాల వయోపరిమితి గల నిరుద్యోగ యువతకు కూడా ప్రాసెసింగ్ ఫీ 200 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదండి. రిమైనింగ్ అందరూ కూడాను చెల్లించవలసి ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుందండి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించవలసిందిగా తెలపడం జరిగింది. ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ కానీ చూసుకున్నట్లయితే mhsrb.telangana.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది అధికారిక వెబ్సైట్ కార్డు. దీని ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి మెడికల్ సిబ్బంది భర్తీకై 36 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం విడుదల చేసిన ఒక మంచి ప్రకటన యొక్క పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఇంకా ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.